ఇస్తలేరు. రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొడతాడు. రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒగల ఏడుపులు ఏడ్చిండ్రు. ఇంటింటికి పోయిరు, కడుపులో తలకాయ పెట్టిర్రు. కడుపులోనేమో సంతోషంగా ఉంది, ఎగ్గొడితే బాగుండు మా పండుగ బండు అని. కానీ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారిని, భట్టి విక్రమార్క గారిని, మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి, 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,49,00,000 మంది రైతులకు ఈ రోజు మన 1,49,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఖాతాలో 9 రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం. మీరు పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెబితే 1 సంవత్సరం తిరిగే లోపలనే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడి ఈ రోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈ రోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే, రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. దానికోసమే మిత్రులారా, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. ఇవాళ ఆనాడు కొత్త కోటలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు, పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు. ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా 26 లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 40 లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 3,10,00,000 మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఇదే కాదు, రైతులే కాదు, మా ఆడబిడ్డలు, మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు 10 ఏళ్లలో ఎట్లుండే పరిస్థితి, ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? అక్క ఓట్లు వచ్చినాడు, మీ ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? కానీ ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు 67 లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి, అక్క బాగున్నారా, పండుగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు 2 చీరలు ఇవ్వాలని, అదే విధంగా 0 వడ్డీతోని 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిన. రుణాలు ఇప్పించడమే కాదు, ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి ఆపే పరిస్థితి. ఇవాళ మా అక్కలు చెప్పాలి, ఆ ఇంటి ఆయన పని మీద బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టుంది. చెయ్యి ఆపితే బస్సు ఆగుతుంది, ఇంటికాడ దించిపోతుంది. ఎవరైనా ఈడున్న మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఎవరైనా 1 రూపాయి అడుగుతురా మిమ్మల్ని బస్సులలో? ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ 18 నెలల 6,500 కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు అనుకుంటలేం, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేము ఇచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది. మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా. అదే విధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు, ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు 600 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ 600 బస్సులు 1000 బస్సుల వరకు పెంచాలి. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి
ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది. ఇదే కాదు, 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి, ఒకనాడు సోలారు విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు. కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్ మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వరులను మా ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. అదే కాదు, ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని, కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చినాం. ఇవాళ పాఠశాలలు గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం. పాఠశాలకు హాస్టళ్లకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్ట్ మీకే ఇచ్చినాం. ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్నే పెట్టినాం. తల్లి చేతుల్లో పెడితే బిడ్డకి ఎట్లాంటి బట్టలు కుట్టాలనో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెళ్ళు ఇవాళ ఇస్తారు అని చెప్పి అది కూడా మీ చేతుల్నే పెట్టినాం. ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుల అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పించాలి. పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలాలి అని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం. ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరిని గదులు ఇచ్చినా ఏం పేరయ్యా ఏ ఊరయ్యా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు. ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ ఇవాళ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే 10 సంవత్సరాలు దిల్సుఖ్ నగర్ చౌరస్తల్లో అశోక్ నగర్ చౌరస్తల్లో అమీర్పేట చౌరస్తల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పీ స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లని అయిపోయింది. వెనకట్టెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతో తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను